Educate. బాలమేళ అందరికీ నమస్కారం. నా పేరు అశోకాచారి. ఆర్డిఎఫ్ స్కూల్ కల్లెడలో ప్రైమరీ స్కూల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది బాలమేళ. బాలమేళ అనేది ప్రకృతిలో ప్రతి వస్తువును కూడా సృజనాత్మక దృష్టితో చూసినప్పుడు, ప్రతి వస్తువును కూడా మనం సృజనాత్మక ఆలోచనతో చూసి మనం ఒక వస్తువును తయారు చేయాలి. టీచింగ్ ఎయిడ్స్గా మా విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి వీటిని తయారు చేయడం జరుగుతున్నది. మరి వీటిని కూడా మేము విద్యా బోధనలో ఇలా టీచింగ్ ఎయిడ్స్ తయారు చేసుకుంటూ మేము విద్యా బోధనలో ఉపయోగించుకుంటున్నాం. మీరు చూస్తున్నది ఇక్కడ కొబ్బరి చిప్పలతో తయారు చేసినటువంటి ఒక తావేలు. ఇది మేము దాదాపు ప్రతి ఒక్కరు కూడా బయట పడేస్తూ ఉంటారు వస్తువులు, కానీ వాటిని మేము వాడుకుంటున్నాం. యువర్ ట్రాష్ అవర్ ట్రెజర్ అన్నట్టు ప్రతి వస్తువును మీరు పడేసే ప్రతి వస్తువును కూడా మేము టీచింగ్ ఎయిడ్స్గా ఉపయోగించుకుంటూ మేము విద్యా బోధనలో వీటిని వాడుతున్నాం. ఎన్ని పూలు చేసినావు? బాగా అందులో అందులో తీసేయాలి, మరి వేరే తీసేయాలి. మరి అవి పక్కన తీసి ఎక్కడ పెట్టింది కిందటి అందులో రెడీ తీసేయి. అవకి అప్పుడు ఎన్ని లెక్కలు నిలబడి కరెక్ట్. This form of teaching is to ensure children know their roots, love it, respect it, and feel secure. డబ్బులను పొదుపు చేసుకుంటారు. ఈ పొదుపు చేసుకున్న డబ్బులను మళ్ళీ వాళ్ళు నిత్యావసర వస్తువులు అంటే వాళ్ళకు పెన్సే కానీ పెన్సిల్సే కానీ అట్లాంటి వస్తువులు కొనుగోలు కోసం అనేది అందులో వాళ్ళు వేసుకున్న డబ్బులని కొంచెం కొంచెం తీసుకుంటూ మళ్ళీ వాళ్ళ వస్తువులను కొనుక్కుంటూ మిగతా డబ్బులను పొదుపు చేసుకుంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడం మరియు మన స్థానికులైన బంజారుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం మా విద్యార్థులు చేపట్టిన ప్రాజెక్టే రూబిన్ ప్రాజెక్ట్. The main aim of this project is culture preservation, and we use it to generate some of our funds. Today my question is on career. నమస్కారం. నేను ఆర్టీఎఫ్ గ్రామ సహకార కమిటీ చైర్మన్. మాకు ఈ 1996 వరకు ఈ గ్రామంలో ఉన్న ప్రజలు చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకనగా ఫైనాన్స్ అనుకోండి చాలా దూరంలో ఉండేది. వరంగల్ పట్టణాలలోనే చదువు ఉండేది. మాకు ఈ ఆర్టీఎఫ్ సంస్థ వచ్చేయడం వలన మా చుట్టుపక్కల గ్రామాలకు అనుకోండి మాకు మేలు చాలా జరిగింది. ఎందుకంటే స్తోమత ఉన్నవాళ్ళు స్తోమత లేని వాళ్ళైనా ఇప్పుడు ఈ 1996 నుంచి ఇప్పటి వరకు చాలా విద్యార్థులు చదువుకోగలిగిండు. ఈ సంస్థ వలన మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ సంస్థ వాళ్ళు పెట్టడం ఉపయోగపడ్డది చాలా. ఇప్పుడు ఫస్ట్ స్కూల్ నుంచి స్టార్ట్ చేశారు, ఇప్పుడు కాలేజీ కూడా ఏర్పాటు చేశారు. వారికి మా గ్రామస్తుల తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. లైబ్రరీ ఆడియో వీడియో కంప్యూటర్ ల్యాబ్ నేర్చుకోవడం
ఆర్డీఎఫ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే విద్యార్థులు ఎదిగి వాళ్ళ కుటుంబాలను పోషిస్తూ గ్రామాలను కూడా పోషిస్తూ సమాజానికి సేవ అందించాలని చెప్పేసి ప్రధాన లక్ష్యం.